మూడవది ఏంటి? రి- అప్పులు. అప్పులు. ఈ అప్పులు అనేటువంటిది మహాభయంకరమైంది. మంగళవారం అదే పనిగా 5,000 కోట్లు, ఏం 9,000 చెప్పారు కోట్లు మీరు? ఉమ్. ఎలక్షన్లకు ముందేమో 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పారు. అవును. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఎంత అని చెప్పారు మీరు? 5,00,000 6,49,000 కోట్లు, 46,000 కోట్లు అని అవును. చెప్పావు. అవును. అసెంబ్లీలో చెప్పడానికి ముందు గవర్నర్ గారి చేత ఏం చెప్పించావు? 9.5 లక్షల కోట్లు అని చెప్పించావు. డైరెక్ట్ గా అతనితో చదివించారు అది. అంటే గవర్నర్ చేత కూడా నువ్వు అబద్ధం ఆడిచ్చినట్టుగా. 100%. మరి ఇలాంటి అబద్ధాలు గవర్నర్ లాంటి హోదాలో ఉన్న వాళ్ళ చేత కూడా పలికించావు అంటే ముందు ఒకటి చెప్పి అసెంబ్లీలో ఒకటి చెప్పి గవర్నర్ నోటి చేత ఒకటి చెప్పించావు అనేసి అంటే ప్రజలకు నువ్వు అబద్ధాలు చెప్పినట్టేనా కదా? 100% అబద్ధాలు చెప్పినట్టు. ముందు రోజుల్లో ఇట్లాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్తావో నిన్నైనా చెప్తాను. అందుకని చెప్పి ప్రత్యేకించి గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించావు కాబట్టి నువ్వు ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదు. గవర్నమెంట్ రద్దు చేయి.